పోయిందా? కీస్ పోయిందా? మళ్ళీ మర్చిపోయినావా? నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడే దరిద్రం మొదలైందే. నీకు నాకు డైవర్సే. ఏవండి, కీస్ పోయిందా? లేదు, టైటానిక్ షిప్ సముద్రంలో పోయింది. రా, నువ్వు వచ్చి తీసిపెట్టు. ఆయన ఇంటి ముందర కీస్ కోసం కాకుండా ఖైరతాబాద్ వినాయకుడి కోసం వెతుకుతారా? వెళ్ళమ్మా. రండి, మా ఇంట్లో వెయిట్ చేయండి. రండి రండి. టీ సువాసన గొప్పగా వస్తుంది వాళ్ళ ఇంట్లో. ఈ కీస్ ఎప్పుడు కనిపిస్తుందో ఏమో. సారీ అండి. ఎంత బాగుంది. ఇంత బాగుంది. ఏ టీ పౌడర్ వాడతారండి? నేను ఎప్పుడు ఇదే వాడతాను. బ్రూక్ బాండ్ రెడ్ లేబుల్. నాకు 50,000 షాపింగ్ చేయమంటే 40,000 షాపింగ్ చేస్తావా? ఆ ఫ్రస్ట్రేషన్ లోనే కీస్ మర్చిపోయాను. అలాగే కార్డ్ లిమిట్ 40,000. ఏమండి, మీ ఇంట్లో కాసేపు కూర్చోవచ్చా? ఏం, మా ఇంట్లో ఎందుకు? మీ ఇంట్లో బాత్రూమ్ లేవా? ఏదో ఒకటి కవర్ చేయాలి. మీ ఇంట్లో టీ సువాసన బాగుందంట కదా? రండి. ఇదొకటి అనుమానపు రాక్షసి. ఏంటి వీళ్ళు రావట్లేదు? సరిపోలేదేమో. ఏంటి ఎవరు రావట్లేదు ఇంకా? ప్యార్లే అయితే ఈ పాటికి వచ్చేస్తారే. మన ఇంటికి రాకుండా వాళ్ళ ఇంట్లో ఏం పని నీకు? అందరూ చూస్తారు. నా ముందు వెళ్ళామంటే ఇంకా రావట్లేదు. ఇలా కాదు కానీ నిన్ను ఇలా కాదు. టీ వాసన బలుస్తుంది వాళ్ళ ఇంట్లో. టీ తీసుకోండి. తీసుకుంటా. అబ్బా సూపర్. ఇంకో కప్ ఇస్తారా? సువాసన చాలా ఎక్కువ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంతకు మీరు ఏ టీ పౌడర్ కలిపారు? ఓడోనిల్ కలిపాను. కొత్త టీ పౌడరా? చీ చీ చీ, అది రూమ్ స్ప్రే. స్మెల్ ఎక్కువ రావట్లేదని. అబ్బా ఏం పని చేయట్లేదే. ఏదో మామూలుగా అనుకున్నాను, ఇంత ఘోరమా బావా? ఏమైందిరా? నాకేం తెలీదురా. నువ్వేంట్రా ఈ పొజిషన్ ఏంట్రా? ఏంట్రా నేను? ఈ గాడిద నా కొడుకు ఏ అమ్మాయికి తిరిగి గుద్దేసినాడో. అంకుల్ ఏం మాట్లాడుతున్నారు అంకుల్? ఎంతైనా వాడి మీ కొడుకు అంకుల్. ఈ పొజిషన్ లో అలాంటి మాటలు అవసరమా? నేను మాత్రం వాడిని చూసుకోను. చూసుకోపోతే పోండి అంకుల్, మేం చూసుకుంటాం. ఎంతైనా వాడు మా ఫ్రెండ్ అంకుల్. వీళ్ళకే గతిలేదు, వీళ్ళేం చూసుకుంటారు చూద్దాం. అది కూడా ఫ్రెండ్ విరా, నువ్వు అసలైన సిసలైన ఫ్రెండ్ విరా. బాబా చూస్తావా? ఉండరా, మసాజ్ చేస్తాను. అయ్యో అయ్యో సారీరా. రూమ్ అంతా దోమలు రాకుండా నిన్నే కాపాడుతాను రా ఈరోజు. అవునరా, జ్యూస్ పిండ్రా. ఇలా ఉండేవాడు ఎలా అయిపోయావురా? అయ్యో ఏంద్ర బాబు, ఫోనా కాదా? ట్యాబా ఇదిగోరా. టాబ్లెట్ ఇదిగోరా, వేసుకోరా. అయ్యో మెల్లగా మెల్లగా. అయ్యో మెల్లగా చిన్నగా. జ్యూస్ మొత్తం పిండుకో. ఏం చేస్తున్నారో ఏమో గాడిదలు. కొంచెం సాల్ట్ పడితే ఎగిరికి అంతేస్తావు. ఏం ఫ్రెండ్షిప్ రా, ఏం ఫ్రెండ్స్ రా. వీడికి యాక్సిడెంట్ అయిందిరా కామెడీగా. కర్మ బావా. ఏంద్రా గెటప్ప కామెడీగా ఉందా? ఎక్కువ నవ్వద్దురా, అసలు మనం ఫ్రూట్స్ తేలేదు. ఇదేమన్నా రాఘవేంద్రరావు సినిమానా? ఆడే శ్రీదేవి ఫ్రూట్స్ బొడ్డు మీద వేసాకే. రారా పద పద. ఏంటిరా గెటప్ప కామెడీగా ఉన్నావా? నీకెందుకురా పండు? ఫోనా? లవర్ మెసేజ్ రా, ఐ లవ్ యూ అంట.
లవ్ ఇటు చెప్పనా? దొరికాడు రా. నాకు లవర్ ఉంది, అవినాష్ చాలా మంచోడు. పెట్టేశాను రా. పడకూడదు పడకూడదు పడిపోయిందా? ఏమచ్చా తింటావా? ఎట్ట తింటావులే. రే ముక్కులోంచి పెట్టరా, నోట్లోకి వెళ్ళిపోతుంది. ఏం సౌండ్ రావట్లేదు. ఉన్నాడా పోయాడా? పోయింది. పర్ఫెక్ట్. దీనిలో కంటే ఇప్పుడే సూపర్గా ఉన్నావురా. నాకు తెలుసురా, నువ్వు రితిక వెనకాల పోయా కదా యాక్సిడెంట్ చేయించుకున్నావా. ఇది మీ నాయనకి తెలియాలా? గొడ్డలు ఊడి తీసి కొడతాడు. రే కొంప తీసి తాగేసి డ్రైవ్ చేయలే కదా. తాగపోతే వాడికి రోజుల్లో గడుస్తుండే. క్రేజీ బాయ్. ఓకే ఓకే. నువ్వు ఇక్కడుంటే మరి ఇక్కడే ఊర్రా? రే ఆయన మా నాయన రా. యాక్సిడెంట్ నాకు కాదు, మా నాయనకి. అంకుల్ సారీ అంకుల్, ఫోన్లో యాక్సిడెంట్ వరకే అన్నా అంకుల్. సారీ బావా, నీ గురించి పచ్చి నిజాలని చెప్పేసా. నాకేం సంబంధం లే. చెప్పు. ఈసారి డజన్ పండ్లు తెస్తాను అంకుల్. హే లాఫింగ్ టైం. అయ్యో వంట ఇంకా కాలేదే. మా ఎక్కడికి వెళ్తున్నావమ్మా? పెరుగన్నంలోకి ఉల్లిపాయలు అయిపోయానన్నా, తెద్దామని వెళ్తున్నా. నేనుండగా అసలు నేను కొడుకునేనా? నేనుండగా నువ్వు బయటకు వెళ్తావా? ఇంట్లో కార్ లేదు, బైక్ లేదు, షాప్ ఏమో 5 కిలోమీటర్ల దూరం ఉంది. నేను వెళ్ళొస్తాలే. ఆగమ్మా నీకోసం 5 కిలోమీటర్లు అంటమ్మా. 50 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తాను. అసలు తల్లి దగ్గర పని చేపించేవాడు కొడుకే కాదు. నీకోసం నేను నడుచుకుంటూ వెళ్తానమ్మా. వంట కూడా నేనే చేస్తానమ్మా. నన్ను ఆశీర్వదించమ్మా, నన్ను ఆశీర్వదించు మాత. ఈ 2000 తీసుకోనన్నా, జాగ్రత్తనన్నా. అలాగేమ్మా. అయ్యో 2000 రూపాయలు చిల్లర ఎలాగోలా తేవాలి. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే మమ్మీ, ఉల్లిపాయలు తెస్తా మమ్మీ. ఆ అంకుల్ షాప్కి పోయేస్తా. నేను వచ్చిన తర్వాత ఆగండి రండి, గోళ్ళు ఆడతాం. ఏందో కూరగాయల షాప్ కంటే మంది షాప్ ఎక్కువైపోయింది. బా మందేడానికి పార్ట్నర్ ఎవరు దొరకలేదే. బన్నీ రారా మందేద్దాం. సారీ ప్రశాంత్, ఇంట్లో అమ్మ ఉల్లిపాయలు తేవాలి. నేను రాలేను, వెళ్ళొస్తా. బాయ్. ఓ షిట్, తప్పు చేశానే. ఈ రోజు నుంచి మమ్మీకి హెల్ప్ చేయాలి. రే లేరా, సరుకులు తెద్దు. ఓపిక లేదమ్మా, నేను తేను. కారు ఇస్తే ఆలోచిస్తా. కారా? పక్కనే కదరా షాప్ ఉండేది. అదంతా కాదమ్మా, కారు ఇస్తే తెస్తా. అయ్యో లిస్ట్ ఎక్కువ ఉంది. సర్లే తీసుకో. సరేదా, వెళ్ళొస్తా. కర్మ ఎప్పుడు ఇంటి పనులు నేనే చేయాలి. ఇక్కడ నుంచి షాప్ ఇంత దూరమా? 20 అడుగులు వేయాలి. అయితే కారు తీయాల్సిందే. నల్లగున్నావు కదరా, నైజీరియాకి వెళ్దాం. సరేరా. రే బావా రండ్రా, కార్లో వెళ్దాం. లేదురా పనుంది. అయితే అవసరం లేదురా, ఇక మీకు నాకు ఫ్రెండ్షిప్ తెగదంపలే. అవసరం లేదు, పోండి. సరే బా పోదాం. కానీ తోలరా, ఇంకా మీ ఏరియాలో 20 మంది పిల్లకాయలు దొరుకుతుంది. ఫుల్ పార్టీ చేస్తున్నాం. బంధువులు కూడా వచ్చేళ్ళారు. వీడు ఇంకా సరుకులు తేలేదు. చాడు రా చెప్తా. ఏంటమ్మా ఇంత నైట్ అయినా ఇక్కడే కూర్చున్నావు? సరుకులు తేవాలి కదా, మర్చిపోయా. సరుకులు తెచ్చానమ్మా. ఇప్పుడు ఎలా? ఏదో ఉందే పచ్చళ్ళు, మందులో మంచిగా మిగిలినట్టు ఉన్నాయి. ఇవి పెట్టుకుని కవర్ చేద్దాం. ఇదిగో అమ్మా, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఊరిగా కలుపుకొని తింటే అబ్బా కమ్మగా ఉంటుంది. చూసావా నీకెంత మనీ సేవ్ చేశాను? మరి చిల్లరేదిరా? ఒక్కొక్క ఊరికాయ ప్యాకెట్ ఎంత అనుకున్నావు? 500. ఇంకా ఏ కాలంలో ఉన్నావమ్మా నువ్వు? భలేదానమ్మా. ఈ జనరేషన్ పిల్లకాయలు అర్థం చేసుకోరమ్మా మీరు. ఇంకా ఏ కాలంలో ఈ భలేదానమ్మా. ఏంటమ్మా ఇది? అమ్మా లేకమ్మా. టెన్షన్గా ఉందిరా. అమెరికాకి వెళ్ళాలంటే అమెరికాకి భారతీయులందరినీ ఘనంగా ఆహ్వానిస్తున్నాం. అందులో ముఖ్యంగా తెలుగు వాళ్ళని. అమెరికా వాళ్ళకన్నా ఇండియన్స్ ఎక్కువ ఉండాలని నా కోరిక.
తెలుగు వాళ్ళకి వీసా కూడా అవసరం లేదు, డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కి వచ్చేయటమే. వీసా కూడా అవసరం లేదంటరా, నేను వెంటనే అమెరికాకి బయలుదేరేస్తాను. వచ్చేసాం ఎయిర్పోర్ట్కి. రే మీకోసం ఐఫోన్లు, చాక్లెట్లు, బిస్కెట్లు, పర్ఫ్యూమ్లు, డ్రెస్సులు, కుదిరితే కార్లు, వీలైతే బస్సులు కూడా పంపిస్తాను రా. అమెరికన్ ట్రావెల్స్ పెట్టుకోండి. విమానం టైం అయిందిరా, పిలుస్తున్నారు. పోయేసా ఓడి మర్చిపోయావు. ఆహా ట్రంప్ మామ జిందాబాద్. అడిగానని చెప్పా. కుదిరితే ట్రంప్ చెప్పి నెల తర్వాత మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతాను రా. రే ట్రంప్ ప్రెసిడెంట్ కదరా, నేను అమెరికాకి రానేయడమో. రే నేను ఖచ్చితంగా అమెరికాకి వెళ్తాను రా. ట్రంప్ అలాంటోడు కాదురా, మన ట్రంప్ మామరా. ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా వీసాలు తీసుకుని అమెరికాకి వచ్చేస్తున్నారు. నా అమెరికా నా ఇష్టం, నువ్వెవడరా చెప్పడానికి? ఎక్కువ మాడకు, నేను కూడా అమెరికా నుంచి ధర్మేస్తా. ఇంకా వేరే దేశం వాళ్ళు అమెరికాకి వస్తే నేనేం చేస్తాను నాకే తెలీదు. మెంట్లో నేను ఖబర్దార్. రే నేను అమెరికాకి వెళ్ళను రా, ఈడే ఉంటాను రా. రే బుద్ధుందా లేదా? మీ ఇంట్లో వాళ్ళు ఇంత ఖర్చు పెట్టింది ఎందుకురా? నేను అమెరికాకి పంపడానికే కదా. నీకు వీసా కూడా వచ్చేసిందిరా, నువ్వు అమెరికాకి వెళ్ళాల్సింది. ఐఫోన్ లో తేల్సిందే. నేను వెళ్ళను రా, ట్రంప్ ఎంట్లోనంటరా. నేను ఈడే ఉంటాను రా, భారత్ మాతకి నేను ఈడే ఉంటాను రా. ప్లీజ్ రా ప్లీజ్ రా, ట్రంప్ వద్దురా, ట్రంప్ వద్దురా. కావాలంటే పాకిస్తాన్ వెళ్తాను రా, అమెరికా దిగిరా. నేను రాను రే. దిగిరా వెళ్ళను రా, ఈడే ఉంటాను రా. నువ్వు వెళ్ళాల్సిందే. వద్దురా, నాకు భయంగా ఉందిరా, ప్లీజ్ రా. భయంగా వచ్చిపోతే వెళ్ళాల్సిందే. ట్రంప్ గాడు పిచ్చిన. ఏమండి ఆయన భయపడితే వెళ్తున్నాడు? కొంపదీసి అండమాన్ జైలుకి ఏమైనా వెళ్తున్నాడా? అమెరికాకి వెళ్తున్నాడు. రే నువ్వు మాత్రం అమెరికాకి వెళ్ళద్దురా, ఏ నైజీరియాకో కెన్యాకో పో. అదే వాళ్ళు కలిసిపోతావు, సేఫ్ రా.